కథలు కూడా రాద్దామని చెప్పేసి అంత ఇన్స్పైర్ చేశారు కదా, ఫస్ట్ కథ రాసి ఆయనకే పంపించాను. మెయిల్ చేసి ఎండమూరి గారికి సూపర్ మెయిల్ చేస్తే ఆయన ఇంకెంత క్రేజీ పర్సన్ అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆ మెయిల్కి రిప్లై ఇచ్చి స్వహస్తాలతో ఇక్కడిక్కడ తప్పులు రాసే వచ్చిందా అని చెప్పేసి కరెక్ట్ చేసి బాగా రాస్తున్నావు రాయ్ అని చెప్పేసి కూడా అన్నారు అనమాట. సూపర్. సో ఇంకా ఎప్పుడు జరిగింది అది? ఇది 2015 ప్రాంతం నాకు తెలిసి 10 ఏళ్ల క్రితం అనమాట. అప్పుడు మీ ఏజ్ ఎంత? అప్పుడు 20-21 ఉండేది నాకు తెలిసి, 20 దాటింది అనమాట. సో దాంట్లో కథ అంతా చదివి తప్పులు చెప్పారు ఎండమూరి గారు. చెప్పిన తర్వాత రాశాను. మళ్ళీ కహాని అని ఏదో ఒక వెబ్సైట్ ఉండేది అప్పుడు, కథల పోటీలు చేసేది. దాంట్లో మైక్రో కథలని అవన్నీ రాస్తూ ఉండేవాడిని. ప్రేమ మీద అప్పుడు రాసే కవితలు బాగా. అంటే ఒక జోన్ ఇచ్చేవాళ్ళు, ఈ జోన్లో రాయి నువ్వు అనేవాళ్ళు అనమాట. మంచిగా స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కథలు రాసేది ఇంట్లో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అవ్వగానే ఏం చేస్తావు అని అనుకునేవాడిని కదా, రాయడం నాకు అబ్బింది, కొంచెం రాయగలను అనిపించింది. ఇక్కడ కొంచెం రాస్తే చాలు కదా మనం ఇంకంతే, అసలు మనం పెద్ద పెద్ద రైటర్లు అనుకొని అక్కడ పడింది అనమాట. నేను ఇంకా డైరెక్షన్ అయ్యి రాజమౌళి గారిని కొట్టేద్దామని చెప్పేసి ఏదో స్క్రిప్ట్లు అనుకునేవాడు అనమాట. ఎన్ని అనుకున్నారు? చాలా కనిపించే ప్రతిదీ చేసేద్దామని అనుకున్నారు. అంతే కదా, అంటే ఈ గ్యాంగ్ చాలా మంది ఉంటారు. ఇదే ఒక కామన్ పర్సన్ అది. అవును. నేను ఇట్లా రావడానికి రీజన్ ఏంటంటే నేను అక్కడ అనుకొని కలలుగానే ఆగిపోలేదు. దిగి ఏంటి అసలుకి సాధక బాధకాలు ఏముంటాయి దీంట్లో. ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఎవరు పిలిచింది? ఇది సినిమాలోకి చెప్తాను. ఈ సినిమాల్లోకి ఏంటంటే సినిమాల్లోకి రాద్దామని ఫిక్స్ అయిపోయా, డైరెక్టర్ అవుదాము, డైరెక్టర్ అయ్యి షార్ట్ ఫిల్మ్ తీద్దాం అని చెప్పేసి అనుకున్నాను. జాబ్ ప్రకారం జపాన్ ఆపర్చునిటీ వచ్చింది ఆన్ సైట్, వెళ్ళేసి వచ్చేసి ఇంక జాబ్ మానేసి సినిమాల్లోకి వచ్చేద్దాం ప్లాన్ అనమాట. మా నాన్నేమో ఆ బొమ్మ ఇల్లు పడిపోతుంది, ఇల్లు కట్టాలి నువ్వు అన్నారు అనమాట. దాంతో జాబ్ మానేసేది విరమించి కొంచెం ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసాను. కొంచెం ఎక్కువ శాలరీతో పూణేలో ఆఫర్ చేసినా కూడా లేదు, సినిమాకి దగ్గరకు ఉంది, సినిమాలకి వెళ్దాం అని చెప్పేసి అన్ని కలిసి పాటలు రాస్తున్నాను తమ్ముడు వల్ల, స్క్రిప్ట్లు రాస్తున్నాను. మంచిగా ఒక స్క్రిప్ట్ తనిఖీలబర్ని గారి దగ్గర కూడా వెళ్ళేసి అప్రూవ్ అయినా, ఆయన ఆల్మోస్ట్ చేస్తామన్నారు. ప్రొడ్యూసర్ కొంచెం ఇబ్బంది ఉండేసి వర్కౌట్ కాలేదన్నమాట. బట్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసి వచ్చేద్దాం ఇటుకి అని చెప్పేసి వచ్చేసాను అనమాట. హైదరాబాద్ జాబ్ మన NCRలో జాయిన్ అయ్యాను, సాఫ్ట్వేర్ కంపెనీ. ఎంత విచిత్రంగా అంటే నా పాటలు ఇది, NCRలో కొలీగ్ ఉండేవారు పడపాటి అశోక్ గారని, రీసెంట్గా వదాన్య అని చెప్పేసి అన్స్టాపబుల్ కూడా వెళ్ళారు ఆయన. అన్స్టాపబుల్లో బాలయ్య బాబు గారు పిలుస్తారు కదా చివరిలో, సమాజ సేవ చేసే వాళ్ళని పిలిచి కొంచెం ఇది చేస్తారు. ఈయన వదాన్య అని చెప్పేసి ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ నడుపుతారు. ఆయన కూడా నా కొలీగ్ అనమాట NCRలో ఉన్నప్పుడు. ఆయన ఏదో KT సెషన్ ఒకటి ఇస్తున్నారు నాకు, సాఫ్ట్వేర్లో ఉంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఆ KT సెషన్లో ఆయన ఏదో చెప్తున్నారు, నేనేదో వింటున్నా, ఇద్దరికి సెట్ కావట్లేదు అనమాట. ఆయనకి అది అర్థమైంది, కొంచెం నాకంటే సీనియర్. ఇది కాదయా భరద్వాజ్, ఇది వదిలేలే, KTలో వర్కౌట్ అయ్యేటట్లేవు మనకి, నువ్వేం చేస్తావు సరదాగా అని చెప్పేసి అడిగారు అనమాట. నాకేమనిపించిందో అసలుకి సంబంధమే లేదు కదా, ఏం చేస్తావు అంటే చెప్పడానికి, నేను పాటలు రాస్తానన్న. తమ్ముడికి సంబంధించిన KTకి మాట్లాడుతూ అక్కడ పాటలు రాస్తానన్నారు. సూపర్. ఇది అంటే ఆయన పాటలు రాస్తావా అని చెప్పేసి, అప్పుడు నేను మా తమ్ముడి కోసం రాసిన పాటలన్నీ కూడా ఒక క్లాస్మేట్ పుస్తకం ఒకటి కొనుక్కొని క్లాస్మేట్ పుస్తకంలో రాసేవాడు అనమాట. 10-15 పాటలు రాస్తున్నాను అప్పటికి. నేను వాటికి అసలు నేను భయంకరంగా రాస్తాను అన్న ఫీలింగ్లో ఉండాను అనమాట. సో అందుకని చెప్పాను తనకి పాటలు రాస్తాను అనగానే. ఇది ఎంత లక్కీ అంటే అశోక్ గారి ఇంజనీరింగ్ క్లాస్మేట్ మన బ్రోచేవారెవర డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు. వాళ్ళు శస్త్రాలో ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు, క్లాస్మేట్స్ అని. సో అదే టైంలో దిల్ రాజు గారి దగ్గర ఇంకొక తమ్ముడు ఉండేవారు, బామ్మర్ది ఉండేవారు, శశికుమార్ ముత్తులూరి అని, మన ముహూర్తం, ఇండియన్ ఏజ్ 25 షార్ట్ ఫిల్మ్స్ అన్ని తీసిన శశికుమార్ గారు ఉన్నారు. త్వరలో ఆయన సినిమా కూడా రిలీజ్ అవుతుంది దిల్ రాజు గారి దీని నుంచే. వీళ్ళిద్దరిని కల్పిస్తాను నిన్ను ఒక సండే అని చెప్పేసి, అలా ఇక్కడే బంజారా హిల్స్లోనే ఉండేది అప్పుడు వివేక్ ఆత్రేయ గారి ఆఫీస్. అప్పుడే మెంటల్ మధ్యలో తీసి బ్రోషే వారెవరో తీస్తున్నారనమాట. వెళ్ళి ఆ క్లాస్మేట్ పుస్తకం ఇలా ముందు పెట్టి, ఇదిగోండి అన్న చూడండి అని అన్నా అనమాట. ఆయన చూసారు, తిప్పారు, ఇదిగో ఈ 2 లైన్లు బాగున్నాయి అన్నారు, పంపించేస్తారు అనమాట బేసికల్లీ. అప్పుడు అర్థమైంది, ఓహో నువ్వు పెద్ద ఏదో రాస్తున్నావు అనుకున్నావు, అంత కాదమ్మా అని చెప్పి. దాని తర్వాత